హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ 4 లీనియర్ ఈక్వేషన్స్ విత్ టూ వేరియబుల్స్ లో ఎక్సైజ్ 2.4.2లో ఫస్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ట్రూ అండ్ వై అని అంటున్నారు. నీకు ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, y ఈజ్ ఈక్వల్ టు 3x + 5 యాజ్ యూనిక్ సొల్యూషన్. ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా LHS సైడ్ RHS సైడ్ ఈక్వల్ అయ్యే విధంగా మనకి ఒకే సొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ 2 సొల్యూషన్స్ ఉంటవి, ఆ తర్వాత ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటవి అని అంటున్నారు. నీకు ఇక్కడ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటవి అని ఏది ప్రూవ్ చేయమని అంటున్నారు. దాంతోపాటుగా అవి ఎందుకు అనేసి మనల్ని వై అని అడుగుతున్నారు నీకు ఇక్కడ. సో సొల్యూషన్ ఒకసారి చూద్దాం. గివెన్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం రాసేసుకోండి. గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 3x + 5. ఇది మనకి గివెన్ లీనియర్ ఈక్వేషన్. సో ఇప్పటి నుంచి మనకి ఇక్కడ ఇప్పుడు నీకు ఇక్కడ x వాల్యూ y వాల్యూ మనకి వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ అంటే నీకు ఇక్కడ వాల్యూస్ x వాల్యూ మారే కొద్దిగా y వాల్యూ కూడా మారుతుంది. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఒక నెంబర్ని ఏదో ఒక నెంబర్ని x ప్లేస్ లో ఏదో ఒక నెంబర్ని చూస్ చేసేసుకోండి. నౌ లెట్ us choose x is equal to 0. x is equal to 0ని చూస్ చేసేసుకోండి. మీకు ఇక్కడ ఇప్పుడు x is equal to 0ని చూస్ చేసేసుకుంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ అప్పుడు x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ y is equal to 3 × 0 + 5 అవుతుంది. సో అక్కడ నుంచి y is equal to 3 × 0 ఏమవుతుంది నీకు ఇక్కడ 0 × సంథింగ్ ఎనీథింగ్ 0 + 5. నీకు ఇక్కడ y is equal to 0 + 5 అంటే 5 అవుతుంది నీకు ఇక్కడ. అంటే నీకు ఇక్కడ x వాల్యూ 0 అయితే y వాల్యూ ఎంత అవుతుంది నీకు ఇక్కడ 5 అవుతుంది. దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూస్ ఏమవుతుంది 0, 5. కావాలంటే 0, 5ని నీకు వాల్యూస్లో x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్లో LHS సైడ్ RHS సైడ్ ఈక్వల్ అవుతుంది. ఎట్ ఏ టైం x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ 0 అయిపోతే LHS సైడ్ ఏం మిగులుతుంది మనకి ఇక్కడ మొత్తం మీద 5 మిగులుతుంది. సో అంటే నీకు ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. సో ఇది నీకు ఈ లీనియర్ ఈక్వేషన్స్ కి 0, 5 అనేది ఒక సొల్యూషన్. అదే రాసేసేయండి. సో దేర్ ఫోర్ 0, 5 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ దేనికి y ఈజ్ ఈక్వల్ టు 3x + 5. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. నీ ఇష్టం. x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 1 అనుకో. x ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్గా జస్ట్ ర్యాండమ్గా 1 అనుకో. నౌ లెట్ us choose x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ ఏమవుతుంది నీకు రెడ్యూస్ అయిపోతుంది కదా. నీకు రెడ్యూస్ ఇలా అవుతుంది. నీకు రెడ్యూస్ y ఈజ్ ఈక్వల్ టు 3 × x ప్లేస్లో 1గా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది 1 + 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1 కాస్త 3 అవుతుంది. 3 + 5 y ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 8 అవుతుంది. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు 1, 8 ఇది అవుతుంది. సో అక్కడ నుంచి 1, 8
ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5. ఇది 1,8 అనేది అనదర్ సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు, నౌ లెట్ us చూజ్, మళ్ళీ ఇంకోటి అనుకో, నౌ లెట్ us చూజ్ x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. ఇక్కడ ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్డ్, ఏమవుతుంది ఇక్కడ, ద గివెన్ ఈక్వేషన్ reduce y is equal to 3 into 2 plus 5. x plus లో నేను 2 సబ్స్టిట్యూట్ చేసేసాను. సో therefore y is equal to 3 into 2 6 plus 5. సో therefore y is equal to 11 అవుతుంది. నీకు ఇక్కడ 6 plus 5 ఎంత అవుతుంది, నీకు ఇక్కడ 11 అవుతుంది. సో అక్కడ నుంచి x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, మనకి 11 అవుతుంది. సో therefore నీకు x, y ఈజ్ ఈక్వల్ టు 2, 11 అవుతుంది. సో అక్కడ నుంచి మనకి ఏమన్నా రాసేసుకోవచ్చు, నీకు 2, 11 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5 అవుతుంది. సో ఇప్పుడు నీకు ఇక్కడ 3 సొల్యూషన్స్ మనం రాసేసినాం. ఈ 3 సొల్యూషన్స్ రాసి ఈ వంతున ఎక్స్ వాల్యూ మారే కొద్దీ ఎక్స్ వాల్యూ 3 కానీ 4 కానీ 5 కానీ లేదా -1 కానీ -2 కానీ -3 కానీ 0 కానీ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా y వాల్యూ మారుతూ ఉంటుంది. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఈక్వేషన్ LHS సైడ్ RHS సైడ్ ఈక్వల్ చేస్తాయి, సొల్యూషన్ ఈక్వల్ చేస్తాయి. కాబట్టి ఈ ఈక్వేషన్కి, ఈ లీనియర్ ఈక్వేషన్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటవి. అదే రాసేసేది నీకు ఇక్కడ ఆప్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, నీకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అవుతుంది. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, దానికి ఆప్షన్ ఒకసారి రాసేసుకోండి. ఆన్సరు ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్, బికాస్ for every value of x, there is a corresponding values of y, corresponding value of y, vice versa. వైస్ వర్స. బట్ నీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ మారే కొద్దిగా y వాల్యూ కూడా మారుతూ వస్తుంది. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నీకు ఈ లీనియర్ ఈక్వేషన్స్ కి డయాగ్రామ్ ఒకసారి చూడండి. నీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. నీకు కోఆర్డినేట్ జామెట్రీలో యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం కోఆర్డినేట్ జామెట్రీ చేసినప్పుడు తెలుస్తుంది ఇది నీకు ఇక్కడ దాంట్లో. ఇప్పుడు నీకు ఇక్కడ ఇది ఎక్స్ యాక్సెస్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి ఇక్కడ వై యాక్సెస్ అవుతుంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నీకు 0గా తీసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ మీద యూనిక్ డిస్టెన్స్ 1 2 3 4 5 6 వరకు తీసేసుకోండి, సరిపోతుంది. 7 1 2 3 4 5 6 7. సో అదేవిధంగా వై యాక్సెస్ మీద కూడా ఇది రాసేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సో తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒకసారి చూడండి సొల్యూషన్స్ ఏంటి. మనకి ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసినవి. ఒకటేమో సొల్యూషన్స్ వచ్చేసి 3 సొల్యూషన్స్ రాశాను నేను. 0, 5 ఒకటి, 1, 8 ఒకటి,
కామా 1 కామా 8 ఒకటి. సో అదేవిధంగా 2 కామా 11 ఒకటి. సో నెక్స్ట్ 3 పెట్టేసాం అనుకో, నీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 పెట్టేసుకుంటే నీకు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 రాసేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 3 రాసేసుకుంటే 3 3 సార్ 9, 9 + 5, 9 + 5 14 అవుతుంది. నీకు ఇక్కడ ఇలా సొల్యూషన్స్ ఇవన్నీ సొల్యూషన్స్. 3 వాల్యూ ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దిగా వై వాల్యూ కూడా పెరుగుకుంటూ పోతుంది. ఎక్స్ వాల్యూ 0 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎక్స్ వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ మీద 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మనకి ఇక్కడ. అప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. అంటే వై వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. అంటే ఇక్కడ ఉంటుంది నీకు ఇక్కడ. అంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇంటర్సెక్ట్ చేసేటువంటి పాయింట్ ఇది నీకు ఇక్కడ. ఇదేంటి మనకి ఇక్కడ 0, 5. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 అనుకోండి మనకి ఇక్కడ. ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 8 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1, అదేవిధంగా వై వాల్యూ 8. అంటే ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసేది నీకు ఇక్కడ. ఈ ఎక్స్ వాల్యూ 1 అంటే అలా చేస్తే ఇక్కడ ఉంటుంది నీకు ఇక్కడ దాకా వేసేసుకోండి ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు వై వాల్యూ 8 కదా, వై వాల్యూ 8 కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ అనమాట. నీకు ఇక్కడ ఇలా లైన్ గీసేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇలా ఎక్స్ నుంచి 1 దగ్గర నుంచి వాల్యూ లైన్ గీసేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఇది మనకి ఇక్కడ. అంటే ఈ పాయింట్ ఎంత అవుతుంది 1, 8. సో అదేవిధంగా ఎక్స్ వాల్యూ 2 అనుకోండి. ఎక్స్ వాల్యూ 2 అయితే ఇలా లైన్ గీసేసాం అనుకోండి మనం. ఎక్స్ వాల్యూ 2 అనుకో. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ 11 అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు ఇలా లైన్ గీసేసుకుంటే నీకు ఇక్కడికి వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో వై వాల్యూ ఎంత ఉంది నీకు ఇక్కడ ఉంది నీకు ఇక్కడ వై వాల్యూ. అంటే ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది మనకి. ఈ రెండు లైన్స్ కి ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ పాయింట్. సో ఇలా 2 ఒకసారి చూడండి ఇక్కడ, ఇదిగోండి 2 ఇలా లైన్ ఆ విధంగా ఇలాగ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ లైన్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ 2, 11 అవుతుంది. సో అదేవిధంగా ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ 14 అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 అని అంటే నీకు ఇక్కడ ఉంటుంది. నీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 అని అంటే ఇక్కడ ఉంటుంది అంతేనా. ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 14 అంటున్నారు నీకు ఇక్కడ. వై వాల్యూ 14 అంటే ఇంకా పైకి వెళ్తుంది కదా నీకు ఇక్కడ. ఎంత దూరం అంటారు, వై వాల్యూ 14 అవుతుంటే అప్రాక్సిమేట్ గా ఇక్కడికి వస్తుంది. అంటే మీకు 3, 14. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ 0 కాడ నుంచి ఇలా జాయిన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి ఇక్కడ. 0, 5, ఇది వచ్చేసి 1, 8, ఇది వచ్చేసి 2, 11, ఇది వచ్చేసి 3, 14. అంటే నీకు ఇక్కడ లైన్ అనేది ఇలా ఉంటుంది నీకు ఇక్కడ ఇలా జాయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ, y = 3x + 5. ఇది ఒక లైన్ అనమాట నీకు ఇక్కడ. ఈ డయాగ్రామ్ పరంగా గ్రాఫ్ పరంగా గీసేసుకుంటే ఆ సొల్యూషన్స్ అన్నిటిని మనం జాయిన్ చేసుకుంటా వెళ్తే ఈ గ్రాఫ్ మీద ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనేటటువంటి గ్రాఫ్ మీద డ్రా చేసుకుంటా వెళ్తే నీకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. డెఫినెట్ గా నీకు ఇంటర్మీడియట్ లో 10th లో కోఆర్డినేట్ జామెట్రీ చెప్పేటప్పుడు ax + by + c = 0 అనేది లైన్ కి ఈక్వేషన్, ఒక స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ అనేది నీకు ఇక 1000 కిలోమీటర్స్ వరకు కూడా తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్స్ వాల్యూని పెంచే కొద్దిగా వై వాల్యూ కూడా పెరుగుతుంది, ఎక్స్ వాల్యూని తగ్గించే కొద్దిగా వై వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇటు నెగిటివ్ గా వెళ్ళిపోతుంది, ఇటు పాజిటివ్ గా కూడా వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి నీకు లీనియర్ ఈక్వేషన్ యొక్క డయాగ్రామ్ మనకి ఇక్కడ ఇది. సో ఇది ఈ ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఈ ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అదేవిధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ యొక్క నోట్స్ వచ్చేసి మీకు ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది, అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. రైట్ 4 సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. మనకి 3 ఈక్వేషన్ ఇచ్చారు, ఒక్కొక్క ఈక్వేషన్ కి 4 సొల్యూషన్స్ కనుక్కోమని అంటున్నారు. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టునే మనం ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సేమ్ అదే విధంగా ఉంటుంది ప్రాబ్లం కూడా. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అలాగనే ఉంటవి. సో ఒకసారి రాద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఈజ్
2x plus y is equal to 7. y is equal to 7 అవుతుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి now let us choose x is equal to 0. x is equal to 0 చూస్ మీ ఇష్టం, ఎలాగైనా చూస్ చేసుకోవచ్చు. x is equal to 1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, -10 కూడా చూస్ చేసేసుకోవచ్చు. నేను x is equal to 0 చూస్ చేసుకుంటున్నాను. x is equal to 0 చేసేసుకుంటే గివెన్ ఈక్వేషన్ reduce 2 into 0, x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాను. 2 into 0 plus y is equal to 7. 2 into 0 ఏమవుతుంది ఇక్కడ 0 plus y is equal to 7. సో y is equal to ఏమవుతుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 0 తీసేస్తే y is equal to 7 అవుతుంది. సో దేర్ ఫోర్ నీకు ఇక్కడ x, y is equal to 0 అయినప్పుడు y is equal to ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది. సో అక్కడ నుంచి 0,7 ఈజ్ 1 సొల్యూషన్ అని రాసేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత నౌ లెట్ us x is equal to 1 చూస్ చేసేసుకోండి. 1 చూస్ చేసేసుకుంటే నీకు గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ 2 into 1 plus y, x ప్లేస్ లో నేను 1 సబ్స్టిట్యూట్ చేసేసాను. x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 plus y is equal to 7. 2 into 1 కాస్త ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. 2 plus y is equal to 7. ఈ 2ని RHS సైడ్ తీసుకొని వెళ్తే y is equal to 7 minus 2 అవుతుంది. y is equal to 7 minus 2 కాబట్టి y is equal to 7 minus 2 కాస్త ఏమైపోతుంది ఇక్కడ 5 అవుతుంది. సో ఇప్పుడు నీకు దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 1 అయితే y వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 5 అవుతుంది. ఈ 1,5 అనేది ఇంకొక సొల్యూషన్ అనమాట మనకి. సో నెక్స్ట్ నౌ లెట్ us అన్ని పాజిటివ్ నెంబర్సే కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా చూస్ చేసేసుకోండి. చూస్ x ఈజ్ ఈక్వల్ టు -1, మీ ఇష్టం, 2 చూస్ చేసుకున్నా పర్వాలేదు. x ఈజ్ ఈక్వల్ టు -1 చూస్ చేసుకున్నాను. సో గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ 2, -1 అంటే x ప్లేస్ లో నేను -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 into -1 plus y ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 2 into -1 కాస్త -2 అవుతుంది. -2 plus y ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. -2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్తే RHS సైడ్ తీసుకెళ్తే y ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయిపోతుంది. 7 plus 2 అవుతుంది. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది నీకు ఇక్కడ. y ఈజ్ ఈక్వల్ టు 9. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి x, y ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ -1 అయినప్పుడు y వాల్యూ +9 అవుతుంది నీకు ఇక్కడ. ఇది అనదర్ సొల్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు మనకు 3 సొల్యూషన్స్ వచ్చినవి. దాంతోపాటు ఇప్పుడు 4th సొల్యూషన్. నౌ లెట్ us choose x is equal to 2 ఈసారి. x is equal to 2ని సబ్స్టిట్యూట్ చేస్తే గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ 2, x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసేసాను ఇక్కడ. 2 into x is equal to 2 సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ y is equal to 7. 2 into 2 4 అవుతుంది. 2 plus 4 is equal to 7. సో 2 plus y is equal to 7. సో అక్కడ నుంచి 4ని RHS సైడ్ తీసుకొని వెళ్తే 7 minus 4 అవుతుంది. సో అక్కడ నుంచి y is equal to 7 minus 4 అంటే 3 అవుతుంది, +3. సో దేర్ ఫోర్ x, y is equal to x వాల్యూ అనేది మనకు 2 అయితే x వాల్యూ అనేది మనకు 2 అయితే y వాల్యూ అనేది మనకి ఏమవుతుంది 3 అవుతుంది. ఇది అనదర్ సొల్యూషన్. సో సెకండ్ బిట్ ఒకసారి చూడండి.
ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9 అని ప్రాబ్లంలో ఇచ్చారు మనకి. ఎక్స్ ప్లస్ 5, ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ x plus y is equal to 9. Now let us choose x is equal to 0 choose చేసుకోండి. సేమ్ x is equal to 0 చూస్ చేసేసుకుంటే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ ఎలా అవుతుంది, ఎలా మారిపోతుంది? ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ ఎక్స్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ లో 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. 0 తీసేసా 0 కాబట్టి యాడ్ చేసిన ఒకటి యాడ్ చేయకపోయిన ఒకటే వై ఈజ్ ఈక్వల్ టు 9. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ మనకి ఎంత అవుతుంది? మనకి 9 అవుతుంది. నెక్స్ట్ నౌ లెట్ us choose x ఈజ్ ఈక్వల్ టు 1. The given equation reduce x is equal to 1 substitute చేస్తే 1 plus x plus లో 1 substitute చేశాను. 1 plus y is equal to 9. y is equal to 9 minus 1 అంటే నీకు ఇక్కడ 9 minus 1 కాస్త ఏమవుతుంది? మనకి ఇక్కడ 8 అవుతుంది y. సో దేర్ ఫోర్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ వై అయినప్పుడు వై వాల్యూ మనకి 8 అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు 2 సొల్యూషన్స్ వచ్చినవి. నౌ లెట్ us చూస్ ఇంకో థర్డ్ సొల్యూషన్ కోసం. నౌ లెట్ us చూస్ x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 చూస్ చేసేసుకుంటే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ లో నువ్వు 2 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2. అక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 అంటే 7 అవుతుంది మనకి ఇక్కడ. therefore x కామా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి y వాల్యూ ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. ఇప్పుడు మనకు థర్డ్ 3 సొల్యూషన్స్ వచ్చినవి. నౌ లెట్ us choose x is equal to 3. x is equal to 3 సొల్యూషన్ చేసుకుంటే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ రెడ్యూస్ 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఎక్స్ ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసేసాను. ఇప్పుడు అక్కడ నుంచి 3ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 9 మైనస్ 3 అవుతుంది. సో 9 మైనస్ 3 అంటే ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 6 అవుతుంది. 6 రాసేసాను. y వాల్యూ 6 రాసేసాను. సో ఇప్పుడు మనకి ఇవి 4 సొల్యూషన్స్ వచ్చినాయి. మనకి 4 సొల్యూషన్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు అది రాసేసుకోండి. సో four of the infinitely many solutions of the given equation are ఏమొచ్చింది? మనకి 4 సొల్యూషన్స్. నీకు ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి 0,9 వచ్చేసింది. అది రాసేసేయండి. ఆర్ 0,9 కామా నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ వచ్చేసి 1,8 కామా సెకండ్ సొల్యూషన్ వచ్చేసి 2,7. థర్డ్ సొల్యూషన్ వచ్చేసి 3,6. సో ఇది సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ బిట్ ఒకసారి చూడండి. నీకు సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు
4y. ఈ లీనియర్ ఈక్వేషన్స్కి 4 సొల్యూషన్స్ కనుక్కోమని అన్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ is x is equal to 4y. Now let us choose x is equal to same 0 అనుకోండి. x is equal to 0 అనుకుంటే the given equation reduced. The given equation reduced. x plus the 0 substitute చేసేసుకుంటే 0 is equal to 4 into y. సో ఇప్పుడు ఈ 4ని డినామినేటర్లో ఈజ్ ఈక్వల్ టు ఎవరిలో తీసుకెళ్తే LHS సైడ్ డినామినేటర్లోకి వస్తుంది. 0/4 ఈజ్ ఈక్వల్ టు y. 0 సంథింగ్ ఎంతనో ఉన్నాయి, 0 సంథింగ్ కానీ 0 ఇంటూ సంథింగ్ కానీ ఎంతనో ఉన్నాయి, అది మొత్తం వాల్యూ అనేది 0 అయిపోతుంది. మీకు ఇక్కడ 0 y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమైపోతుంది మనకి ఇక్కడ 0 అయిపోతుంది. 0, 0 ఈజ్ వన్ సొల్యూషన్ అన్నమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ నౌ లెట్ us choose x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకో మనకి ఇక్కడ ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్డ్. గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్. x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశానండి ఇక్కడ. x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ y. సో అంతే కదా మనకి ఇక్కడ 4 ఇంటూ y. ఇప్పుడు 4 ఇంటూ y కాబట్టి ఈ 4ని RHS సైడ్ తీసుకొస్తే LHS సైడ్ తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది. అంటే 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. అంటే y వాల్యూ వచ్చేసి మనకి 1/4 అంటే 0.25. అది కూడా రియల్ నెంబరే కదా మనకి ఇక్కడ. సో రియల్ నెంబరే కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0.25 రాసేసుకున్నా పర్లేదు, 1/4 రాసుకున్నా పర్లేదు. సో దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 1 తీసేసుకుంటే అప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/4 వచ్చేసింది. నౌ లెట్ us choose x is equal to 2. x is equal to 2 చూస్ చేసుకుంటే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్. అప్పుడు x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం అనుకో. x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ y అవుతుంది. సో అక్కడ నుంచి ఈ 4ని డినామినేటర్లోకి తీసుకో, LHS సైడ్ తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది. 2/4 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. సో అక్కడ నుంచి 2 టైమ్స్ పోతుంది మీకు ఇక్కడ. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. అంటే y వాల్యూ 1/2 అంటే నీకు 0.5 అవుతుంది y వాల్యూ. సో దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ అనేది 2 అయినప్పుడు y వాల్యూ అనేది 1/2 అవుతుంది. నీకు ఇక్కడ y వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది 1/2. ఇది రాసేసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ నౌ లెట్ us చూస్ మళ్ళీ సేమ్ x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ద గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్డ్. The given equation is reduced. x is equal to 3 substitute చేయండి ఈ ఈక్వేషన్ లో. x is equal to 3 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 3 is equal to 4y అవుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ 3 is equal to 4y. సో అక్కడ నుంచి నీకు 3 బై ఈ 4ని LHS సైడ్ తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది, ఎందుకంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు y.
సో y వాల్యూ ఎంత అవుతుంది మనకి 3/4 అవుతుంది. సో దేర్ ఫోర్ x, y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3/4. y ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఇక్కడ నుంచి మనకి 4 సొల్యూషన్స్ కనుక్కున్నాం మనం. మొత్తం మీద నుంచి x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం, x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 కూడా సబ్స్టిట్యూట్ చేసాం. మొత్తం 4 సొల్యూషన్స్ వచ్చింది. అది రాసేసుకోండి. సో 4 of the infinitely many solutions. 4 of the infinitely many solutions of the given linear equation ఆర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ 0,0 వచ్చింది. x ప్లేస్ లో 0 పెడితే y వాల్యూ కూడా 0 వచ్చింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది 0,0. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1,4 వచ్చేసింది. 1,4. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు 1/2 వచ్చేసింది. నీకు 1/2 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1/2. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3/4 వచ్చేసింది. ఇవి 4 సొల్యూషన్స్. ఇది సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ యొక్క సొల్యూషన్ ఇది. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 3 బిట్స్ కూడా మీకు ఈ వీడియో చివర మీకు డిస్ప్లే అవుతాయి. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.